అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారికి లక్ష్మీ యోగం కలగబోతోంది. ఇక వాళ్ళ కష్టాలన్నీ తీరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన, భార్యాభర్తల గొడవలు, స్త్రీ పురుష వశీకరణ, వివాహం జరగకపోవడం, సంతానం లేకపోవడం, ఉద్యోగం, చేతబడి నివారణ, ఎటువంటి మానసిక సమస్యలకైనా, ఎలాంటి జ్యోతిష్య సమస్యలకైనా గురువుగారిని సంప్రదించండి. మీకు అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తారు. కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. కుంభరాశి వారికి గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, అప్పులు పాలైపోతూ, చేసిన అప్పులు తీర్చలేక అనేక రకాలుగా వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే వారికి ఉద్యోగ అవకాశాలు లేక మానసికంగా, ఆరోగ్యంగా చాలా దెబ్బతింటూ ఉన్నారు. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం అన్నది మారేటువంటి అవకాశం కనబడుతుంది. కుంభరాశి వారికి లక్ష్మీదేవి వారి యొక్క రాశిలోకి ప్రవేశించబోతోంది. తద్వారా వీరికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అప్పులు తీరిపోతాయి. రుణాలు కూడా వీరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు లోన్స్ కానీ, తాకట్లో ఉన్న బంగారం కానీ విడిపిస్తూ ఉంటారు. అలాగే నూతన గృహాలు, బంగారం, ఇల్లు, స్థలం, వాహనాలు కూడా వీరు కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. కొత్తగా వ్యాపారం పెట్టాలన్న ఆలోచన చాలామంది కలుగుతుంది. వ్యాపారం పెట్టిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అలాగే విదేశీ ప్రయాణాలకు వెళ్ళాలి, ఉద్యోగరీత్యా అనుకున్న వాళ్ళు విదేశీ ప్రయాణాలకు వెళ్తారు. సాఫ్ట్వేర్ రంగంలో చేసేటువంటి వారు కూడా ఉన్న ప్రాంతాన్ని మారుతారు. వారికి మంచి లాభాలు కలుగుతాయి. సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. రాజకీయంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వాళ్ళకి వాహనాలు విక్రయిస్తారు వాళ్ళు. రైతులకి బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి అనేది ఇంట్లో అడుగుపెట్టింది అంటే సర్వదరిద్రాలు మీకు పోయి మీకు అన్ని విధాలా బాగుంటాయి. చాలామంది అనుకుంటారు ఇలా జరుగుతాయా జరగవా అని. వాస్తవానికి కుంభరాశిలో ఉన్నటువంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా జరగలేదు, మీకు ఇబ్బందిగా ఉంది, మాకు మీరు చెప్పినట్టు జరగలేదు గురువుగారు అని మీరు అనుకున్నట్లయితే మీ మీద ఎవరైనా ఈర్ష్యతో మీ మీద చెడు పూజలు చేసినట్టు అర్థం. దాన్ని తెలుసుకొని మమ్మల్ని ఒకసారి సంప్రదించండి.